హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? వరప్రసాద్. వరప్రసాద్. ఎక్కడ? మచిలీపట్నం. యా సూపర్. మచిలీపట్నం. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది అని అంటున్నారు, చాలామంది బాగాలేదు అని అంటున్నారు. సో మీరు చూసినంత వరకు ఎలా అనిపించింది? మిక్స్డ్ అన్న. ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఉద్యోగాల పరంగా చూస్తే చాలా మటుకి గవర్నమెంట్ జాబ్స్, ఇప్పుడు మనం సచివాలయం జాబ్స్ చూసాం కదా, 1,50,000 దాకా ప్రొవైడ్ చేశాడు. బట్ ఇంకో రకంగా చూస్తే సంక్షేమం పథకంగా చూస్తే సంక్షేమం అనేది స్టేట్కి ఇప్పుడు డెవలప్మెంట్ కాదు. సంక్షేమ పథకాల వల్ల ఇప్పుడు చూస్తున్నాం కదా, మన స్టేట్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి చాలా అప్పులు తెస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే అప్పులు కట్టవలసింది ప్రజలే, ఇక ఎన్ని చెప్పినా కానీ. అదే సో అంటే ఇప్పుడు పథకాల పరంగా యువతకి ఎంతవరకు న్యాయం జరిగింది, సో ఓల్డ్ అంటే పెద్దవాళ్ళకి ఎంతవరకు న్యాయం జరిగింది అనేది ఒకటి మనకు తెలిసింది కదా. సో నువ్వు చెప్పు, ఎంతవరకు యువతకు న్యాయం జరిగింది అనుకుంటున్నావు? యువత పరంగా ఆలోచిస్తే యువతకి ఏం న్యాయం జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే పథకాల వల్ల చూస్తున్నాం కదా, డబ్బులు పంచడమే కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపడలేదు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటా ఉంటే రోడ్లు మెయిన్ థింగ్, ఎక్కడ చూసినా రోడ్లు ఇదే సమస్య. ఇంకొకటి డెవలప్మెంట్ మెయిన్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది యువత హైదరాబాద్ రావాల్సి వస్తుంది, కానీ మన ఆంధ్రాలో ఎటువంటి జాబులు అని తీసుకుంటాం లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఆంధ్రాలో ఒక 100% జనరేషన్ మామూలుగా చదువులు అయినాయి అంటే 100కి 90% మనం ఇక్కడ హైదరాబాదే రావాల్సి వస్తుంది, కానీ ఆంధ్రాలో మనం ఎటువంటి జాబులుకి అవకాశం లేదు. అది. అండ్ ఇంకొకటి సరే, ఇంతవరకు చూసుకుంటే ఓకే, నెక్స్ట్ వైసీపీకి గట్టిగా పోటీ చేయడానికి ఏ పార్టీ రెడీ ఉంది? టీడీపీయా, జనసేన? చెప్పాలంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తేనే వైసీపీకి ఆపోజిట్గా నిలబడదని నా ఉద్దేశం. నిలబడగడుతుంది. టీడీపీ పరంగా ఇంతకు ముందు వాళ్ళ పాలన ఎలా అనిపించింది టీడీపీ వాళ్ళది? టీడీపీ టైంలో చెప్పాలంటే సంక్షేమ పథకాలు అంతగా ఇవ్వకపోయినా ఎంతో కొంత డెవలప్మెంట్ గురించి ఆలోచించారని నా ఉద్దేశం. ఫర్ సపోజ్ ఎలా చెప్పాలంటే మినిమం ఫెసిలిటీస్ లైక్ రోడ్స్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ మినిమం ఫెసిలిటీస్ కల్పించారు. వీళ్ళగా పథకాలు పెట్టి అలా జనానికి, పథకాలు అంటే జనాలు ఎవరు వద్దని చెప్పరు యాక్చువల్గా చెప్పాలంటే, బట్ డెవలప్మెంట్ అనేది ఎంతో కొంత కావాలి కదా స్టేట్గా అనేది అని నా ఉద్దేశం. సో నెక్స్ట్ ఒక ఛాన్స్ ఇస్తే, జనసేన పార్టీకి ఒక ఛాన్స్ ఇస్తే ఎంతవరకు డెవలప్మెంట్ని చూడొచ్చు? అంటే ఇప్పటివరకు ఆయన ఎలాంటి స్వార్థం లేకుండా జనాల్లోకి దూసుకెళ్తుండని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో దాని గురించి నువ్వేమంటావు? యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనే నాయకుడు నిస్వార్థ నాయకుడు. ఎలా అంటే ఇప్పుడు చెప్పాలంటే అను ఏదైనా ప్రజలకు చేయాలంటే తను బాగా చేస్తాడు. ఎందుకంటే ఓన్ డబ్బుతో చేసే వ్యక్తి ఆయన. మనం రీసెంట్గా చూసాం 3,000 మంది రైతులకి కానీ, మన మనిషికి ₹1,00,000 ఇవ్వడం కానీ సొంత డబ్బుతోనే ఇచ్చాడు, కానీ తను ఎక్కడి నుంచి చెప్పాలంటే ఒక ప్రభుత్వ పథకాన్ని తను అమలు చేయలేదు, అంతా సొంత డబ్బుతోనే చేశాడు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నిస్వార్థ నాయకుడు, అతను వస్తే ఎంతో కొంత డెవలప్మెంట్ జరుగుద్దని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆంధ్ర మీద చాలా వరకు అప్పు ఉంది. సో నెక్స్ట్ ఎవరైనా నాయకుడు వచ్చినా కానీ అప్పు తీర్చలేరు అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగానే అప్పు ఉందా? చూస్తున్నా ఉన్నాగా మనం ఇప్పుడు మన సంక్షేమ పథకాలు మన స్టేట్ ఎక్కడి నుంచి వస్తుంది? డెవలప్మెంట్ నుంచి అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మన కేసు ఏదన్నా స్టేట్లో ఏదన్నా పరిశ్రమలు ఉంటే దాని నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి మనకి మామూలుగా ఏదన్నా ట్యాక్స్ కలెక్ట్ చేసి అది మన సంక్షేమ పథకాలకు వాడారంటే తప్పులేదు. బట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అన్ని కార్పొరేషన్ల నుంచి లోన్లు తెచ్చి ఇవ్వడమే తప్ప డెవలప్మెంట్ వచ్చి ఆ ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేసిన మనీ అయితే కాదు. సో నెక్స్ట్ వచ్చిన సీఎం కూడా దీన్ని తీర్చగలగడని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇది కొన్ని లక్షల కోట్ల అప్పు కాబట్టి 1 సంవత్సరంలో 5 సంవత్సరాల్లో తీర్చే ఉద్దేశం కాదు. ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అయితేనే తీర్చగల కమిట్మెంట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాయకుడు ఆ అప్పును తీర్చగలాలి, మన ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలి, ట్యాక్స్ భారం తగ్గించాలి అనుకునే నాయకుడు అయితేనే సో ట్యాక్సులు ఈ అప్పులు తీర్చగలగడం నా ఉద్దేశం. సో ఫైనల్గా గట్టిగా ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఆంధ్ర ప్రజలు ఇప్పుడు ఏ పార్టీకి ఇవ్వాలని రెడీగా ఉన్నారు? అది మిక్స్డ్ అన్న, మనమైతే చెప్పలేం. తెలిసిందే కదా, ఒక నాయకుడు మంచోడైనా చెడ్డోడైనా తనకుండే జనాదరణ తనకుంటుంది. ఎలా అంటే ఒక నాయకుడు, మనం చాలామంది నాయకులు చూస్తాం, పెద్ద మాస్ నాయకులు అని అంటారు. వాళ్ళు బయట ఎన్ని ఏదో పనులు చేసినా వాళ్ళ ప్రజలకు వాళ్ళు న్యాయం చేసుకుంటారు. సో నాయకుడు మంచోడైనా చెడ్డోడైనా కొంత జనాలు ఎలా ఆలోచిస్తారంటే మనం నమ్మిన నాయకుడికి వాళ్ళ నాయకుడికి వాటికి ఓటేస్తారు. సో అలాగా ఇది ఇక మిక్స్డ్, వాళ్ళు వీళ్ళని చెప్పలేము, ఆ టయానికి మారుద్ది. సో చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, అభివృద్ధి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హాయ్ సార్. హాయ్, మీ పేరు? ప్రసాద్ గారు. ఇక్కడ ఆంధ్ర మాది. ఓకే. సో ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ గురించి చాలామంది కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఏ విధంగా అంటే జగన్ గారి పాలన బాగాలేదు, లేదు కొంతమంది బాగుంది అంటున్నారు, నెక్స్ట్ టీడీపీ వస్తే బాగుంటుంది అంటున్నారు, లేదు అంటే జనసేన పార్టీ వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి అసలు?
నా ఉద్దేశం ఏంటంటే జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తే నా ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జనసేనకి వాళ్ళిద్దరు కలిసే పోటీ చేస్తారని నా ఉద్దేశం. అందులో పవన్ కళ్యాణ్ గారు ఓటు చేయలేనివ్వము అని అంటున్నారు కాబట్టి కంపల్సరిగా వాళ్ళిద్దరు కలిసే అవకాశం ఉంది. అది పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మనం చూడగలం. ఓకే, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఎంతవరకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రజలకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? అంటే ఎవరు తోచిన విధంగా ఎవరి మైండ్ సెట్ విధంగా వాళ్ళు సహాయం చేస్తారండి. అలాగే వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ అంచనాలకు అనుగుణంగా చేశారు. దానికి తగ్గ ప్రతిఫలం నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఉండిద్ది. సో ఓకే, ఇప్పటివరకు చూసుకుంటే వృద్ధుల వరకే న్యాయం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో, యువతకి ఇంకా న్యాయం జరగలేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? వృద్ధులకి జరిగింది, యువకులకి జరిగింది, అందరికీ జరిగింది. కానీ న్యాయం ఎంతవరకు జరిగింది అనేది ప్రజలే నిర్ణయిస్తారు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత. ఇప్పటి వరకైతే బాగానే జరిగింది. అది నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి ప్రజలే తీర్పు తీరుస్తారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు అంటే దానికి ముందే జనాలు ఆలోచించుకుంటే ఆ నెక్స్ట్ ఎలక్షన్ల పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. సో దానికి ముందు ఇప్పుడు జనాలు ఏం ఆలోచించుకుంటున్నారు అనేది ప్రశ్న మనకి ఇక్కడ. సో ఏ పార్టీని తెచ్చుకోవాలని అనుకుంటున్నారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనేది కంపల్సరీగా మా పార్టీ గెలుస్తుంది అంటున్నారు. అలాగే టీడీపీ వాళ్ళు మహానాడు చూస్తే విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఎలాగంటే ఆకాశం ఈనిందా, భూమి బద్దలైందా అనే విధంగా వస్తున్నారు జనాలు. కాబట్టి ఏ పార్టీ గెలిసిద్ది, ఏ పార్టీ ఓడిపోయిద్ది అనేది నెక్స్ట్ ఎలక్షన్ తర్వాతే తెలిసిద్ది. అంతేగాని మనం ముందర నిర్ణయించడానికి లేదు. ఎందుకంటే అది మనదే రాంగ్ అవుతుంది. ఓకే, సూపర్. సో మొత్తానికి అయితే నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాతనే మనం ఏదైనా చూడవచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాం కాబట్టి సో చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఏమవుతుంది ఏంటి అనేది వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.